బీబీసీ ఆన్ టీవీ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం చేసింది. ఆర్కే బీచ్ రోడ్లోని ఎంతమంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, బైక్ పై వెళ్ళేటప్పుడు కేవలం హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడమే కాదు, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్. పోలీసులు అవగాహన కల్పిస్తారు, అవసరమైతే చర్యలు తీసుకుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడం అనేది మన బాధ్యతని ఎందుకు మర్చిపోతున్నారు? ర్యాష్ డ్రైవింగ్లో ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే ఇబ్బంది పడవలసింది మనం మాత్రమే కాదు, మన పక్కన ఉండేవారు కూడా. ఎప్పుడూ రద్దీగా ఉంటూ ఎక్కువగా టూరిస్టులు వచ్చే ప్లేస్ మన ఆర్కే బీచ్. పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నా సరే హెల్మెట్లు పెట్టరా? రెండు 2025లో విశాఖపట్నం రోడ్డు ప్రమాదాల గణాంకాలు పరిశీలిస్తే 2025లో విశాఖ నగర పరిధిలో 1086 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 349 మంది ప్రాణాలు కోల్పోయారు, 1038 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీచ్ రోడ్డులో 93 ప్రమాదాలు జరిగితే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 80% మంది హెల్మెట్ ధరించని వారేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అతివేగం, జిగ్జాగ్ డ్రైవింగ్ మరియు వాహనాలను ఇష్టానుసారంగా ఓవర్టేక్ చేయడం వలనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా షార్ట్ కట్స్ కోసం రాంగ్ రూట్ లో వెళ్లడం మరణాలకు మరో ప్రధాన కారణం. రోడ్డు ప్రమాదాల గణాంకాలు తగ్గడం కాదు, మన ఆలోచన దృక్పథం మారాలి. ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు, కానీ ఒక్కసారి పోయిన ప్రాణం మళ్లీ తిరిగి రాదు. హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి పెట్టుకునేది కాదు, ఇంట్లో మీకోసం ఎదురు చూసే మీ కుటుంబానికి మీరు ఇచ్చే రక్షణ కవచం. అతివేగం క్షణిక ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అది జీవితాంతం కుటుంబానికి కోలుకోలేని శోకాన్ని మిగులుస్తుంది. బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడం ఎంత బాధ్యతారాహితంగా ఉన్నారో మనకు చెప్తోంది. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలను ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరాన్ని ఈ వీడియో మనకు చూపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తో టీమ్ బీబీసీ.